HCOF4 ఈ HCOF4 అనేది xenon oxy tetrachloride ఈ xenon oxy tetrachloride అనేది మధ్యలో ఉన్న దాన్ని కేంద్రక జీనాన్ పరమాణు అంటాం ఈ కేంద్రక జీనాన్ పరమాణు అనేది ఏ సంకరణంలో పాల్గొంటుంది sp3 సంకరణంలో పాల్గొంటుంది ఇక్కడ జీనాలు ఉద్రిక్త స్థితిలోకి వచ్చేసరికి సాధారణ స్థితిలో 5s2 ఉంటుంది జీనాన్ సాధారణ స్థితిలో 5s2 ఉంటుంది దీని పరమాణు సంఖ్య ఎంత 54 జీనాన్ పరమాణు సంఖ్య 54 దీని సాధారణ స్థితిలో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 అయితే ఇక్కడ s ఆర్బిటాల్ లో తర్వాత ఇక్కడ p ఆర్బిటాల్ లో ఆర్బిటైన్ ఎలక్ట్రాన్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్ అంటే 6 ఎలక్ట్రాన్ ఈ 6 ఎలక్ట్రాన్ల ఉద్రిక్త స్థితిలో d ఆర్బిటాల్ లో వెళ్తాయి 3 ఎలక్ట్రాన్లనే అప్పుడు ఏ సంకరణం ఏ సంకరణం జరుగుతుంది sp3d2 సంకరణం అనేది జరుగుతుంది దీంట్లో d ఆర్బిటాల్ లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లు తర్వాత d ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మొత్తం కలిసి ఒక్కొక్క దానితో ఒక్కొక్క క్లోరైడ్ తో సంయోగం చెందుతుంది ఇక్కడ జీనాన్ క్లోరైడ్ తర్వాత ఇక్కడ ఒక జీనాన్ క్లోరైడ్ ఇక్కడ ఒక జీనాన్ ఇక్కడ ఒక క్లోరైడ్ ఇక్కడ ఒక జీనాన్ ఇక్కడ జీనాన్ ఇక్కడ క్లోరైడ్ ఓకేనా ఇక్కడ మళ్ళా ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఒకటి ఉంటుంది ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఇలాగా ఉంటుంది అప్పుడు దీనికి వచ్చే నిర్మాణం ఏంటి సమతల పిరమిడ్ నిర్మాణం ఈ నిర్మాణాన్ని ఏమంటామో సమతల పిరమిడ్ నిర్మాణము అంటాము